పొగడ్త. కొత్తపేట గ్రామంలో రంగనాథం అనే భూస్వామి ఉండేవాడు. అతడు మంచి మాటలు మాట్లాడడమే కాకుండా మంచి కూడా చేసేవాడు. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా కష్టమిస్తే మాట సాయమే కాకుండా డబ్బు సాయం కూడా చేసేవాడు. సహాయం పొందిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేవారు. రంగనాథం మంచితనం గురించి సొంత ఊరిలోనే కాక పక్క ఊరైన శెట్టిపల్లెకు తెలిసిపోయింది. శెట్టిపల్లెలో సుబ్బన్న అనే కూలి ఉండేవాడు. అతడు కొత్తపేట వాళ్లకు కూలి పనులకు వస్తూ ఉండేవాడు. ఒకరోజు సత్రం అరుగు మీద రంగనాథం కూర్చొని ఉన్నాడు. ఇంకా ఓ 10 మంది అక్కడ కూర్చొని రామాయణం మాట్లాడుకుంటూ ఉన్నారు. సుబ్బన్న రంగనాథం ఎదురుగా వచ్చి 2 చేతులు కలిపి నమస్కారం అయ్యా అన్నాడు. రంగనాథం ప్రతి నమస్కారం చేశాడు. అయ్యా రంగనాథం గారు, మీలాంటి మంచి మనిషి మరి 2 ఊర్లలో ఎవరూ లేరయ్యా. మీ మంచితనం గురించి మా ఊర్లో మహా గొప్పగా చెప్పుకుంటున్నారయ్యా. మీలాంటి మంచి వాళ్ళు 100కో 1,00,00,000కో ఒకరు ఉంటారు అంటూ తెగ పొగడుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యంతో పాటు అసూయ కూడా పడ్డారు రంగనాథం మీద. ఓ షేరు బియ్యం 10 పాతికో డబ్బు కానీ ఏమీ అడగకుండానే మళ్ళీ 2 చేతులెత్తి రంగనాథానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు సుబ్బన్న. రంగనాథం ఉబ్బిబ్బి తబ్బిబ్బయ్యాడు. 10 మందిలో కూర్చున్న నన్ను పరాయి ఊరు వ్యక్తి వచ్చి పొగడడం అంటే చిన్న విషయం కాదని లోలోన ఎంతగానో సంతోషించాడు. 100కో 1,00,00,000కో ఒకరుంటారు అన్న మాటలు అతన్ని చెవుల్లో రింగుమని మారుమ్రోగుతున్నాయి. అందుకే ఆ రోజు రాత్రి చాలా పొద్దుపోయే వరకు నిద్ర పట్టలేదు రంగనాథానికి. మరుసటి రోజు తెల్లవారి వారక ముందే సుబ్బన్న రంగనాథం ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. రంగనాథం మేడ మీద నుండి దిగి వచ్చాడు. రంగనాథాన్ని చూడగానే స్వామి నమస్కారం అన్నాడు. రంగనాథం ప్రతి నమస్కారం చేసి ఏంటి విషయం, పొద్దున్నే ఇలా వచ్చావు అన్నాడు. అయ్యా, హఠాత్తుగా రాత్రి నుండి నా భార్యకు వాంతులు విరేచనాలు అవుతున్నాయి. ఆసుపత్రికి తీసుకుపోవాలి. 1,000 రూపాయలు ఉంటే ఇవ్వండి. మళ్ళీ 2 రోజుల్లో మీ డబ్బు మీకు అప్పచెప్తాను అన్నాడు. అరే అంత లేదే అంటూ రంగనాథం జేబులో నుండి 500 నోటు తీశాడు. అయ్యా ఇదే ఇవ్వండి, సరిపోకపోతే మళ్ళీ వస్తాను అని చేతులు చాచాడు. రంగనాథం 500 ఇచ్చాడు. పొద్దున్నే ఒక మంచి పని చేశాను అనుకున్నాడు. సుబ్బన్న భార్యకు బాగైతే నన్ను తలుచుకుంటూ ఉంటాడు. మళ్ళీ 2 రోజుల్లో కాకపోయినా 2 వారాలైనా నా డబ్బు నాకు తెచ్చి ఇస్తాడని అనుకున్నాడు. 2 రోజులు కాదు, 2 వారాలు కూడా గడిచిపోయాయి. సుబ్బన్న కనిపించడం లేదు. సుబ్బన్న కష్టజీవి, తప్పకుండా 500 తెచ్చి ఇస్తాడులే అని ఎదురు చూస్తున్నాడు. కానీ సుబ్బన్న రామనాథంకు కనబడకుండానే తిరుగుతున్నాడు. రామనాథంకు విషయం అర్థమైంది. 500 పొందడానికి ముందు రోజు 10 మందిలో సుబ్బన్న సాగి పొగిడాడని 5, 10 అయితే పర్వాలేదు కానీ ఇంకెప్పుడు పొగడ్తలకు లొంగిపోయి 100 పోగొట్టుకోకూడదు అని దృఢంగా నిశ్చయించుకున్నాడు రంగనాథం. శుభం.